ఏపీ రాజకీయాల్లో జయసుధ మరొకసారి యాక్టివ్ కాబోతున్నారంటూ తెలుస్తోంది. అయితే ఇప్పుడు జనసేనలో చేరుతారా లేక వైసీపీలోనా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామంది లేవనెత్తుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పై జయసుధ ప్రశంసలు కురిపించారు. పవన్ సినిమా రంగంలో ఎవరికి తలవంచలేదన్నారు. రాజకీయాల్లో కూడా అలాగే ఉంటారు అంటూ ప్రశంసించారు. సిన్సియారిటీ వల్లే పవన్ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారంటూ జయసుధ కామెంట్ చేశారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ను కలవడంతో జయసుధ వైసీపీలో చేరతారా అనే అనుమానాలు మరోవైపు బలపడుతున్నాయి. ఉమ్మడి ఏపీలో 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు, ఆ తర్వాత వైసీపీలో చేరారు, ఆ తర్వాత బీజేపీ అన్నారు. ఇప్పుడు మరొకసారి ఎటువైపు జయసుధ ప్రయాణం ఉండబోతోంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. అయితే పవన్ కళ్యాణ్ని పొగుడుతూ మాట్లాడిన నేపథ్యంలో కొంతమంది జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందేమో జయసుధ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది కాదు, మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు, హర్షకుమార్ని కలిశారు, ఈ నేపథ్యంలో వైసీపీలోకి వెళ్తారంటూ మరొక ప్రచారం జరుగుతోంది. సో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఇప్పటికీ కవర్ చేశారు. ఇప్పుడు మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? మరోవైపు నేను సినిమాల మీద బాగా ఫోకస్ చేస్తున్నాను అని జయసుధ చెప్తున్నారు. మరి తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారా లేకపోతే పూర్తి స్థాయిలో సినిమాల్లోనే ఉండబోతున్నారా? రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలోకి వెళ్ళే అవకాశాలు లేదంటే వైసీపీలోకి మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ రాజకీయాల్లోకి జయసుధ మళ్ళీ వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. 2009లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత 2014 వరకు 9 నుంచి 14 వరకు ఆమె కొనసాగారు. తర్వాత 2016లో కాంగ్రెస్ను విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో ఆమెకి అంత భవిష్యత్తు లేదని అంత యాక్టివ్గా కనిపించలేదు ఆ సమయంలో. ఆ తర్వాత మళ్ళీ 2019లో టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీని విడిచిపెట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా సినిమాల మీదే నా ఫోకస్ అంటున్నారు. సో ఇప్పుడు మరొకసారి రాజకీయాల్లోకి వస్తారంటూ చర్చ జరుగుతుంది. ఒకసారి అసలు జయసుధ ఏమన్నారు, ఏం మాట్లాడేది ఈ మధ్య ఒకసారి చూద్దాం. అంటే సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది. ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది. రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలోనే లేదు. తెలుగు పరిశ్రమ ఎలా ఉందండి? చిత్ర పరిశ్రమ మీ అనుభవం ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో సడన్ గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలు హిట్ అవుతుంది, సడన్ గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది. ఇది జస్ట్ మామూలే అండి. మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా. ప్రస్తుతం అయితే నేనేం చెప్పలేనండి. అంటే వాళ్ళు మనకి ఏం చెప్తారు అన్నది, ఇప్పుడు సినిమా అంటే ఒక రోల్ ఉంటుంది కదా, ఈ రోల్ మీరు పే చేయాలి అన్నప్పుడు ఆ రోల్ మేము ఓహో ఇది ఇలా ఉంటుంది ఈ రోల్ అని. సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు. ద రోల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్ గా అంటే 100% డెడికేటెడ్ గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసరెట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసరెట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పంచుకోవచ్చు, మా ఇంట్లో ఒకలా ఉంటుంది. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకిని ఒక స్టైల్ ఉంది, తనకిని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో
ఎంతవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకి ఎందుకులే ఈ తలనొప్పి వీళ్ళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్ పర్సనల్. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో. ప్రకాష్, జయసుధ కామెంట్స్ నేపథ్యంలో చాలామంది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారు అంటున్నారు. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మనకేమైనా సమాచారం అందుతుందా ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేది? సినీ నటి అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జయసుధ అయితే ప్రస్తుతం ఇప్పుడు నిన్నైతే రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చిన నేపథ్యంలోనే అలాగే మీడియాతో కూడా మాట్లాడారు. నేను రాజమండ్రిలో ఏదైతే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో హర్ష కుమార్ ఇంటికి అయితే చేరుకున్నారో, అలాగే అక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటూ తన కూడా ఆ యొక్క మీడియాతో కూడా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే తను ఇప్పటి వరకు కూడా గత ఏదైతే 2009 అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు సమయంలో కూడా సికింద్రాబాద్ లో ఆమె అయితే పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి గెలుపొందిన ఆమె అయితే ప్రస్తుతం ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆమె తర్వాత వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ నుంచి తర్వాత బీజేపీ నాయకులతో తెలంగాణ నాయకులతో వాళ్ళతో కూడా టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి రాజకీయాలతో కూడా ఎటువంటి రాజకీయ పార్టీలో కూడా యాక్టివ్ గా లేనట్టు కూడా ఆమె అయితే మాట్లాడారు. అంతేకాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా ఆవిడైతే చాలా ఆమె ప్రశంసలు అయితే కురిపించిందని చెప్పాలి. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే మీరు రాజకీయాల్లో ఎలా ఉంటారో, ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అడిగిన ప్రశ్నకి అయితే ఆమె అయితే ఆసక్తికరంగాను అలాగే పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిందనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతని సినిమాల్లో అన్ని కూడా వదిలి తన రాజకీయాల వైపు ప్రజల ఆ సేవ చేసేందుకు కూడా వచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అతను ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోనే ఎవరికి కూడా తల వంచలేదు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా అతను ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు తప్ప అతను ఎన్నో వదులుకుని సినిమాలు తన కోసం ఎన్నో చేయాలని ఉన్నప్పటికీ కానీ అవన్నీ కూడా వదులుకుని ప్రజాసేవకుడు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా ప్రశంసలు కురిపించడమే కాకుండా అలాగే తను రాజకీయాలతో మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే మాజీ ఎంపీ ఎవరన్నారో అలాగే ఉన్న హర్ష కుమార్ కలవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే హర్ష కుమార్ అలాగే ఎవరైతే జయసుధ ఉన్నారో జయసుధ ఇద్దరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసినప్పుడు హర్ష కుమార్ కూడా అప్పుడు ఉండేవారు. అంటే ఈ నేపథ్యంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జయసుధ ప్రధానంగా రావడానికి గల ప్రధాన కారణం చూసుకుంటే ఆ జయసుధ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేది కూడా ఒక చర్చ అయితే ప్రస్తుతం గోదావరి జిల్లాలో కొనసాగుతుందని చెప్పాలి. ఆమె ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే ఉండవల్లి ప్రధానంగా చూసుకుంటే హర్ష కుమార్ తో కలిసి ఏమైనా మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నారా లేదంటే వేరే పార్టీ వైపు ఏమైనా చూస్తున్నారా అని కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జయసుధ అప్పుడు గతంలో ఎన్నో సినిమాల్లో అప్పట్లో ఎన్నో సినిమాల్లో చేసినటువంటి జయసుధ ఇప్పుడు ప్రస్తుతం తమిళ ఏదైతే కన్నడ సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు కూడా నేను దూరంగా ఉన్నాను, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ప్రశ్నకైతే ఆమె అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయాలు మరి సూట్ అవుతాయా చూడాలి. ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా వెళ్ళడం కూడా చెప్పుకొచ్చారు. ఈ తరుణంలోనే ఇప్పుడు జనసేన వైపుకు వెళ్తుందని ఒక పక్కన చర్చ అయితే జరుగుతుంది. జనసేన నాయకులతో కూడా టచ్ లో ఉన్నారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. దానితో పాటు ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే హర్ష కుమార్ ఉన్నారో హర్ష కుమార్ తో ఇద్దరు కలిపి వైసీపీలో చేరతారనే కూడా ప్రచారం అయితే ఒక పక్కన జరుగుతుంది. మరి ఆమె ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారా లేదంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అతని సిన్సియారిటీ అతను ఉన్నటువంటి ఆ విధానాన్ని బట్టి అతనికైతే ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చిందని చెప్పేసి ఆయనపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో జనసేనలో కూడా వెళ్లే అవకాశం ఉందంటూ కూడా మొత్తం అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మరి ఆ గతంలో వైసీపీలో జాయిన్ అయినటువంటి ఆమె మళ్ళీ తిరిగి వైసీపీలోకి ఏ విధంగా వెళ్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తాజాగా చూసుకుంటే బీజేపీ అప్పట్లో టచ్ లో ఉన్నారు, అలాగే టీడీపీలో కూడా తర్వాత జాయిన్ అయ్యారు. తర్వాత ప్రస్తుతం
జనసేన పై వైపే చూస్తున్నారు అనేది కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి, మరి ఆమె ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ ప్రకారంగా గోదావరి తీర ప్రాంతంలోనే ఆమె ఉంటుందా, లేదంటే ఇప్పుడు తను చెప్పుకొస్తుంది అంటే నాకు గోదావరి తీరం అంతా కూడా ఒక సెకండ్ హోమ్ లాంటిదని కూడా ఆమె అయితే మాట్లాడారు. ఎందుకంటే గోదావరి సినిమా షూటింగ్ వచ్చే సమయంలో ఇక్కడ సరైన హోటల్స్ కూడా ఉండేవి కావు. అటువంటి సమయంలో గోదావరి జిల్లాలోనే ఉన్నటువంటి వాసులు నన్ను ఎంతో ఆశ్రయించారు. వాళ్ళంతా కూడా తన ఇంట్లోనే పెట్టుకుంటూ తన నివాసంలోనే ఉంటూ ఎంతో బాగా చూసుకునేవారు. అటువంటిది నాది పుట్టినిల్లు తిరుపతి అయినా, నా సొంత ఊళ్ళు తిరుపతి అయినప్పటికీ ఏదైతే కృష్ణా జిల్లాలో ఆమె అయితే ఉన్నారో అలాగే తమ అమ్మమ్మ గారి విజయనగరం కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మరి కృష్ణా జిల్లా ఈ యొక్క ప్రాంతంలో ఏదో నియోజకవర్గంలో ఏపీ రాజకీయాల్లోనే ఆమె యాక్టివ్ అవుతారా, ఏదైతే గోదావరి జిల్లాలో కూడా ఏదో ఒక నియోజకవర్గంలో కూడా చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క గోదావరి జిల్లాలోనే ఆమె ఉంటారా, లేదంటే ఈ జనసేన పార్టీయా, లేదంటే వైసీపీ పార్టీ అని కూడా చూడవలసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరి ఆమె రాక రాజమండ్రి వచ్చినటువంటి ఆమె ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఎంతవరకు ఆ సినిమాల్లోకి మళ్ళీ ఏపీ పాలిటిక్స్ వస్తారు, లేదంటే ఆమె తెలంగాణ వైపే ఉంటారా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జయసుధ మరొకసారి రాజకీయాల్లోకి వస్తారా, వస్తే ఏ పార్టీలో చేరతారు, ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అనుకుంటున్నారా? కామెంట్స్ చూస్తే అనిపిస్తుందా? ఒకవేళ వస్తే ఏ పార్టీలోకి వస్తారని మీరు గెస్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. రైట్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జయసుధ వైసీపీలోకి వెళ్తారు అనే ప్రచారం జరుగుతుంది. అలాగే పవన్ ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో జనసేనలోకి వెళ్తారంటూ చర్చ జరుగుతుంది. అయితే వైసీపీలో గతంలో పనిచేసి బయటకు వచ్చారు కాబట్టి మరి మరొకసారి వైసీపీలోకి వెళ్తారా, వెళ్తే అంతే సాధారణంగా ఆహ్వానిస్తారా జయసుధని? ఒకవేళ వెళ్ళినప్పటికీ ఎక్కడి నుంచి మళ్ళీ పోటీ చేయాలనుకుంటారు, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక సినిమా నటుడే కాబట్టి ఆయన పార్టీలోకి వెళ్తే ఆయనతో ఎలాగో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ తనకు దక్కుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఉండుండొచ్చని, అందులోనూ జనసేనలో ఎప్పుడు పని చేయలేదు కాబట్టి జనసేనలోకి వెళ్తే తనకి మంచి ప్రయారిటీ దక్కుతుందన్న ఆలోచనలో ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పటికైతే తాను ఏ పార్టీలో లేను, ఏ పార్టీ గుర్తింపు నాకు లేదు, నేను రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నాను, సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాను, తెలుగు తమిళ సినిమాలు కూడా నేను చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. కానీ త్వరలో రాజకీయాల్లోకి వస్తారనే చర్చ అయితే జరుగుతుంది. ఏ పార్టీలోకి వస్తారు ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియడం లేదు. వైసీపీ ఆర్ జనసేన ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.